ఏంటత్తలు సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు చూసారా? మేమేం చూడలేదు. మీరు చూసారని నాకు తెలుసు. చూడనట్టు నటించకండి. చిచి, మేమెందుకు చూస్తాం? నన్ను ఆ కిడ్నాప్ ఎవరు చేయించారో కానీ అప్పటి నుంచి నా మామకి నా మీద ప్రేమ రెట్టింపైపోయింది. రోజు రోజుకి నా శ్రీరాముడు చిలిపి కృష్ణుడైపోతున్నాడు. వెన్న ముద్దలు వింటున్నారా? వెన్న ముద్దలు కాదు, ముద్దులు కావాలట. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. చిచి, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతుందేంటి మహా? దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు పైకి వెళ్ళి ఆ నాగు సంగతి చూద్దాం. పద. తోపిడీలు కిడ్నాప్లు చేసుకుని బతికే రౌడీ వెదవ్వి నా బెడ్ మీదే పడుకుంటావా? మా ఆయన కూడా ఎప్పుడు ఇంత ధైర్యంగా పడుకోలేదు. లేవరా. నువ్వంటే మీ ఆయనకు భయమేమో, నాకేం భయం? ఏంటి మహావీడు, నువ్వేం మాట్లాడవేంటి? లేవని చెప్పు. ఏంట్రా పోజు? ఇది ఎవరిల్లు అనుకున్నావు? ఈ మహాలక్ష్మి ఇల్లు. నువ్వు మహాలక్ష్మి అయితే నాకేంటి, మహారాణివైతే నాకేంటి? సీతను కిడ్నాప్ చేయడానికి నువ్వు ఇస్తానన్న 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను. నువ్వు సీతని కిడ్నాప్ మాత్రమే చేశావు, మర్డర్ చేయలేదు కదా. అందుకే 10 లక్షలు. మర్డర్ చేస్తుంటే 50 లక్షలు అడుగుండేవాణ్ణి. దాన్ని చంపుంటే 1 కోటి రూపాయలు ఇచ్చుండేదాన్ని. చేతికి దొరికిన దాన్ని చంపకుండా వదిలేశావు. మా ప్రయత్నం మేం చేశాం, అందుకు డబ్బులు అడుగుతున్నాం. ఇచ్చారా? సరే సరే, ఇవ్వకపోతే మొత్తం గుట్టు బయట పెట్టేస్తాను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు సరెండర్ అవుతాను. నాకేం జైలు కొత్త కాదు. ఓ 6 నెలలు లోపలుండి బయటకు వస్తాను. నాతో పాటు మీ ఇద్దరూ రావడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పిన పని సరిగ్గా చేయలేదు కానీ బెదిరిస్తున్నావేంటి? పోలీసుల దగ్గరికి వెళ్తావా? పోనీ సీత దగ్గరకు వెళ్ళనా? తను కిందే ఉన్నట్టుంది. వెళ్ళి నా మొహం చూపిస్తాను. అయ్యో వద్దు, సీత చూసిందంటే పోలీసుల కంటే డేంజర్. అయితే నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు లేవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు తర్వాత డబ్బులు అరేంజ్ చేస్తాను. నాకు కుదరదు. ఈరోజు నా డబ్బులు తీసుకునే ఇక్కడి నుంచి వెళతాను, లేదంటే ఎంతసేపు అయినా ఉంటాను. అంటే రాత్రి మా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటావా? అది తేల్చుకోవాల్సింది మీరు. నేను మీ ఆయన కంట పడకూడదంటే ఇప్పుడే డబ్బులు ఇవ్వండి, వెళ్ళిపోతాను. వీడు ఎంతకైనా తెగించేలా ఉన్నాడు మహా. వీడిని సీత చూసినా మా ఆయన చూసినా ప్రమాదమే. డబ్బులిచ్చి పంపించు మహా. ఇవ్వటానికి ఇంట్లో క్యాష్ ఉండాలిగా. బావకు ఫోన్ చేయి, పంపిస్తాడు. ఆయన అడిగితే ఆరాలు తీస్తాడు. గిరికి చేస్తాను. గిరి, చెప్పొదనా? నువ్వు అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళి ఓ 10 లక్షలు డ్రా చేసి తీసుకురా. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు వదనా? మీ అన్నయ్యలా నువ్వు ఆరాలు అడుగుతున్నావా? ఇంతకు ముందు నా ఫ్రెండ్ ఇంద్రాణి దగ్గర బదులు తీసుకున్నాను. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి. ఈ వివరాలు చాలా. సారీ వదనా, ఓ అరగంటలో వస్తాను. ఓ అరగంట వెయిట్ చేయి, డబ్బులు వస్తున్నాయి. రాక చస్తాయా? మా ఆయన వచ్చి వీడిని చూస్తే ఎలా మహా? అది నా బెడ్రూమ్ లో. గిరి ఇక్కడి దాకా రాకుండా ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే. నాకు తలనొప్పిగా ఉంది, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి. మాకు గుండె నొప్పిగా ఉందిరా. మా మీద నువ్వే బెటర్ పొజిషన్ లో ఉన్నావు. చేయించేవాడి కంటే చేసేవాడు ఎప్పుడూ సేఫ్. వెళ్ళి కాఫీ తీసుకొస్తారా? మా ఇల్లు ఏవైనా హోటలా? మేము సర్వర్స్లా కనిపిస్తున్నామా? కాఫీ కావాలని ఆర్డర్ ఇస్తున్నావు. పోనీ నన్ను కిందకెళ్ళి తెచ్చుకోమంటారా? నువ్వు ఇక్కడే తగలడు, నేనెళ్ళి తీసుకొస్తాను.
అమ్మో వీడి చూపే సరిగ్గా లేదు. ఆగు మహా, నేను వస్తున్నా. ఏం కావాలమ్మా? నువ్వు కాసేపు బయటికెళ్ళు. ఎందుకమ్మా? ఎదురు ప్రశ్నలు వేస్తున్నావేంటే? వెళ్ళమన్నాగా, వెళ్ళు. త్వరగా కాఫీ పెట్టర్చునా. ఈ కాలిన చేత్తో నేనెలా చేసేది మహా? సరే నేనే చేస్తానుండు. మహా, పైనున్నది ఒక్కరే కదా, 2 కప్పులు ఎందుకు? ఒకటి తీసుకెళ్తే డౌట్ వస్తుంది. అందుకే మనిద్దరి కోసం కాఫీ పెట్టుకున్నట్టుగా 2 కప్పులు కలిపాను. ఇదిగో. కాఫీ కావాలంటే నేను ఇచ్చేదాన్ని కదమ్మా, మీరెందుకు కలుపుకున్నారు? ఆ రోజు నిచ్చెత్త కాఫీ తాగి తాగి మాకు బోర్ కొట్టింది. అందుకే మేమే కలుపుకున్నాం. ఇద్దరు మామయ్యలు ఇంట్లో లేరు, మీరెవరికి కాఫీ తీసుకెళ్తున్నారు? ఈ కాఫీ మా కోసం మేము పెట్టుకున్నాం. మా రూమ్ లో తాగడానికి తీసుకెళ్తున్నాం. ఇక్కడ తాగొచ్చు కదా. మా కాఫీ మా ఇష్టం, మేము ఎక్కడైనా తాగుతాం. కావాలంటే నువ్వు కూడా నీ రూమ్ కి వెళ్ళి కాఫీ తాగు. ఏం మహా? తానెక్కడ తాగితే మనకెందుకు ఖర్చునా? మన కాఫీ మన రూమ్లో తాగుదాం. అవునవును. మళ్ళీ మా కాఫీలో వాటా ఇవ్వం. అబ్బో, అదో కాఫీ, మళ్ళీ నేను లొట్టలు వేసుకుని వాట అడగడము. తను కాఫీ కావాలని అడిగిందా? నువ్వు నీ ఎక్స్ట్రాలు కాకపోతే నోరు మూసుకొని పద. ఏంటి రాజ్యమక్క, మా అత్తలు నిజంగానే కాఫీ పెట్టుకున్నారా? అవునమ్మా, నేను పెడతానన్నా వద్దన్నారు. ఎప్పుడు వీళ్ళు మేడ దిగకుండా అరిచి కాఫీ పైకి తెప్పించుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్లే కిందకొచ్చి కాఫీ పెట్టించుకుని వెళ్తున్నారు అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. చి ఇంత దరిద్రంగా ఉందేంటి? మరీ అంత చండాలంగా ఉందా అమ్మా? చాలా ఘోరంగా ఉందమ్మా. వాళ్లకు మంచి కాఫీ అంటే ఏంటో నేను కాఫీ కలిపి తీసుకువెళ్ళి రుచి చూపిస్తాను. అలాగే వాళ్ళ వెధ వేషాలేంటో కూడా చూసి వస్తాను. వచ్చారా? కాఫీ తెచ్చారా? ఇంతవరకు మా మొగుళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇలా కాఫీ ఇవ్వమని అడగలేదు. అయినా మేము ఇవ్వలేదనుకో, అది వేరే విషయం. మరి ఈ నాగు అంటే మాటలా? అయినా నేను ఒక్క కాఫీ అడిగితే 2 కాఫీలు తెచ్చారేంటి? 2 నీకే, తాగి చావు. చావమంటున్నారు? కాఫీలో విషయం కలపలేదు కదా. ప్రేమ ఆప్యాయతలు కలపడానికి నువ్వేమన్నా మా బంధువా చుట్టానివా? తీసుకా. 1+1 ఆఫర్ అంటే ఇదేనేమో.
ఏమైంది మొహం అలా పెట్టావు? కాఫీ బాలేదా? ఇది కాఫీయా? కషాయంలో ఉంది. ఇంకా చెప్పాలంటే చండాలంగా దరిద్రంగా ఉంది. మీ మొగుళ్ళు మిమ్మల్ని కాఫీ ఎందుకు అడగరో ఇప్పుడు అర్థమైంది. తాగితే తాగు, లేకపోతే మానే. అనవసరంగా కామెంట్స్ చేయకు. ఈ కాఫీ కుక్కలు కూడా తాగవు. మరి అంత దరిద్రంగా ఉందా? ఓసారి తాగి చూడండి. ఛీ, నీ ఎంగిల్ నేనెందుకు తాగుతాను? వెళ్ళి మంచి కాఫీ పెట్టుకొని తీసుకురండి. నా తలనొప్పి ఇంకా తగ్గలేదు. మాకు ఇలా పెట్టడమే వచ్చు. అయితే ఆ సీత ఉందిగా, తనతో పెట్టించండి. సీత నీకెందుకు కాఫీ పెడుతుంది? ఎందుకు అలా షాక్తో బిగిసిపోయారు? మీరు కలిపిన కాఫీ చండాలంగా ఉంది. అది తాగలేరని నేను కాఫీ కలిపి తీసుకొచ్చాను. తాగండి. కాఫీ తాగమంటే దిక్కులు చూస్తారేంటి? ఇది కళ నిజమా అని చూస్తున్నాను సీత. అవును సీత, మా కోసం నువ్వు కాఫీ తీసుకురావడం కలలా ఉంది. ఎంత చెడ్డా, మీరు నా అత్తలే కదా. చెత్త కాఫీ మీరు తాగడం ఎందుకని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ సీత. ఇక వెళ్ళి సీత. వెళ్తాను కానీ ఎప్పుడు లేంది మీరు కాఫీ ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఈ మధ్య మాకు కాస్త బ్రెయిన్ పని చేయట్లేదు సీత. అందుకు కారణం నువ్వే. నేనేం చేశాను? నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు కదా, అప్పటి నుంచి మేము చాలా అప్సెట్ గా ఉన్నాము. ఎవరది? నేనే సీత. నేను కూడా సీత, నేను కూడా. మీరిప్పుడు దగ్గరా? అవునవును. ఇంతకు ముందు దగ్గింది మేమే. మీరు దగ్గడం నాకు కనిపించలేదే. వినిపించింది కదా. ఇంతకీ మీరు సోఫా సెట్ అయింది? అది సోఫా సెట్ కాదు, మైక్ సెట్ కాదు సీత, అప్ సెట్. అదే ఆఫ్ సెట్ అయింది. నేను కిడ్నాప్ అయినందుకా లేక క్షేమంగా తిరిగి వచ్చినందుకా? అదేంటి సీత, కిడ్నాప్ అయ్యావని మేము అప్సెట్ అయ్యాం. ఎంత చెడ్డా, నువ్వు మా మంచి కోడలివి కదా, మా కోసం కాఫీ కూడా తెచ్చావు. సరే ఆ కాఫీ చల్లారిపోతుంది, త్వరగా తాగండి. నేను క్షేమంగా తిరిగి వచ్చాను కదా, ఇంకా టెన్షన్ పడకండి. అలాగే సీత, నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు మాకు అస్సలు టెన్షన్ లేదు కదా అర్చన? అవునవును, టెన్షన్ పోయింది. పోయిచ్చి గాన్ గయా. నిజంగా మీకు బుర్రలు పనిచేయడం లేదని అర్థమైంది. కాఫీ తాగండి, నేను వెళ్తున్నాను. అవును, ఇందాక మీరు తెచ్చుకున్న కాఫీ కప్పులేవి? కాఫీ కప్పులేవంటే అలా చూస్తున్నారేంటి? ఏం చేశారు వాటిని? తాగేసాం. అవును, కాఫీ తాగారు సరే, కప్పులేం చేశారు? మింగేశాం. ఏంటి? అదే బయట పడేసాం. బాగుంది. దరిద్రమైన కాఫీ తాగారు, బంగారం లాంటి కప్పులను పాడేశారు. మీ బుర్రలను మ్యూజియంలో పెట్టాలి. అమ్మో, సీత వచ్చి వెళ్ళాక సునామీ వచ్చి వెళ్ళినట్టుంది మహా. ఇందాక నువ్వు డోర్ లోపల నుంచి లాక్ చేయలేదా? మర్చిపోయాను మహా.
కాఫీ అంటే ఇది అమృతంలా ఉంది. ఏ అది నేను ఎంగిల్ చేసిన కాఫీరా. పర్లేదు మేడం, ఈ ఒక్క సిప్పుకే తలనొప్పే తగ్గిపోయింది. మీరు చేసిన కాఫీ తాగుంటే కడుపు నొప్పి కూడా వచ్చుండేది. మేము కాఫీ టీలు చేసే బ్యాచ్ కాదురా. మా టైం బాగాలేక నీ దగ్గర ఇరుక్కున్నాం. అర్చన, నువ్వు కిందకి వెళ్ళి గిరి డబ్బులు తెస్తే పైకి తీసుకురా. సీత చూడకుండా విన్ని పంపించేద్దాం. టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నువ్వు వీడితో జాగ్రత్తగా ఉండు మహా. అరగంట అన్నాడు, ఆయన ఇంకా రాలేదేంటి? వచ్చాక ఈ డబ్బెందుకు అని అడుగుతాడు. రూమ్లోకి వస్తాను అని అంటాడు. ఏం చెప్పాలో. రూమ్లో ఆ నాగుగాడిని చూశాడంటే అంతే సంగతులు. నమస్తే మేడం. నమస్తే. నువ్వొచ్చావేంటి? గిరి సార్కి ఆఫీసులో పనుందంట. ఈ డబ్బులు మహాలక్ష్మి మేడం గారికి ఇవ్వమని చెప్పారు మేడం. సరే, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అమ్మయ్యా, ఆయన రాకపోవడమే మంచిదైంది. ఓ గండం గడిచింది, ఇంకో పెద్ద గండం మిగిలింది. రేయ్, ముందు ఆ కాలు దించు, నాకు చిరాగ్గా ఉంది. నా కాలు మీద నా కాలు వేసుకుంటే మీకెందుకు మేడం చిరాకు? మా ఆఫీస్లో నన్ను చూస్తే మా స్టాఫ్ అంతా భయంతో లేచి నిల్చుంటారు. హ, కానీ వాళ్ళు మీ ఆఫీస్ పనే చేస్తారు. నాలాగా కిడ్నాప్లు మర్డర్లు చేయరు కదా మేడం. అయినా వాళ్ళు మీ కింద పనిచేసేవాళ్ళు. మరి నేను సెల్ఫ్ ఎంప్లాయ్, ఫ్రీలాన్సర్. నీ మోహానికి ఆ సీతల ఇంగ్లీష్ ఒకటి. నేనే మహా. వస్తున్నా. అదృష్టం బాగుండి ఆయన రాలేదు మహా. ఆఫీస్ బాయ్తో డబ్బులు పంపించారు. సరే సరే, త్వరగా రా. పద. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు. వావ్, ఇంకా బయలుదేరు. మళ్ళీ జీవితంలో కనిపించకు. ఏంటి బెడ్ మీద తిష్ట వేశావు? భోజనం కాని పెట్టాలా? మీ చేత్తో కాఫీయే తాగలేకపోయాను. భోజనమే తింటాను. డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాను. అక్కర్లేదు. అవి బ్యాంక్ నుండి డ్రా చేసుకొచ్చిన డబ్బులు కరెక్ట్గానే ఉంటాయి. నాకు బ్యాంకు మీద నమ్మకం ఉంది మేడం, మీ మీద లేదు. సీత అసలే ఇంట్లో ఉంది, ఆ సుమతి కూడా ఉంది. వాళ్ళు పైకొచ్చారంటే దొరికిపోతాం. మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా వెళ్ళు. కావాలంటే మీ డెన్కి వెళ్ళి తీరిగ్గా లెక్క పెట్టుకో. తేడా వస్తే మాకు ఫోన్ చేయి. తగ్గిన డబ్బుల్ని మేము పంపిస్తాం. సరే మేడం. వస్తాను మేడం. లెక్క తప్పితే తప్ప ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మళ్ళీ ఏదైనా పని పడితే ఫోన్ చేయండి. ఈసారి డిస్కౌంట్ కూడా ఇస్తాను. వద్దు బాబు, నీకొక దండం. బుద్ధుంటే మళ్ళీ నీకు ఫోన్ చెయ్యం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగో. నువ్వేమైనా అత్తారింటికొచ్చావనుకుంటున్నావా? అలా సరాసరి వెళ్ళిపోతున్నావు. కాస్తుండు. కింద సీత కాని సుమతి కాని ఉన్నారా? నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు మహా. కానీ ఆ సీత ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో ఎవరికి తెలుసు? నువ్వు ముందు వెళ్ళి
కింద ఎవరైనా ఉన్నారేమో చూసి చెప్పు. మహా ఎవరు లేరు, తిని వెళ్ళొచ్చు. ఎవ్వరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళు. హ్మ్. వెళ్ళు.